నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఈ వారం కోసం, అందుకే వచ్చేసానండి. తెచ్చేసాను ఒక మంచి డిష్ ని. మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాను. గుమగుమలాడే బోలెడని రుచులు అందించే మీ ఫేవరెట్ ఈ వారానికి. ఈ వారంలో ఈ రోజు నేను మీ అందరి కోసం చేస్తున్నాను క్యాబేజ్ కొబ్బరి పులావ్. సో మరి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, మిక్సీ జార్ తీయడానికి కూడా ఎంత కష్టపడుతున్నాను. సో ఓకే, దీంట్లో ముందు మనం మసాలా రెడీ చేసుకోవాలన్నమాట ఈ పులావ్కి. ఫస్ట్ హోల్ గరం మసాలా దినుసులు, ఘాటు బాగా కావాలి అనుకుంటే ఓకే, ఒకవేళ ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు రావద్దు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ హోల్ గరం మసాలా దినుసులు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలంటే కరెక్ట్గా వేయాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లో వేసుకుందాం కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి యూజ్ చేయాలి. సో ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, కారం 2 స్పూన్స్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఓకే, ఇది చక్కగా పేస్ట్ అయింది. దీన్ని తీసి పక్కకు పెట్టుకుందాము. నార్మల్గా అయితే ఈ వారంలో వారానికి ఒకసారి రైస్ చేస్తూనే ఉంటాను. అలా పులావ్ రూపంలోనో, బిర్యానీయో, లేకపోతే రైసో, ఇలా డిఫరెంట్గా చేస్తూనే ఉంటాం కదా, ఎందుకంటే రైస్ ఐటమ్ ఎక్కువగా మనం ఇష్టపడతాం కాబట్టి. సో క్యాబేజ్తో కూడా చేసుకోవచ్చు. క్యాబేజ్ జనరలీ ఫ్రైడ్ రైస్కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను పులావ్లో యూజ్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి దీనిలో ప్రెషర్ ప్యాన్ పెట్టుకుందాము. అండ్ దీనిలో వేసుకుందాము నెయ్యి. నేతితో చేస్తే ఏంటంటే క్యాబేజ్ వాసన ఉండదు. ఫ్రైడ్ రైస్లో మనకి ఆ క్యాబేజ్ వాసన వచ్చినా పర్లేదు, కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది అన్ని వెజిటబుల్స్ దాంట్లో కాబట్టి. సో అది చైనీస్ డిష్ కాబట్టి ఎక్కువ క్యాబేజ్ ఫ్లేవర్స్. చైనీస్ వాళ్ళ దాంట్లో ఎక్కువ క్యాబేజ్ వాడతారు వాళ్ళు, ఆనియన్ కంటే ఎక్కువగా. సో మనం ఆనియన్ ఎక్కువ వాడుతూ ఉంటాం, ఇక్కడ క్యాబేజ్ కొంచెం తక్కువే వాడతాం ఏదేమైనా. సో ఇది చక్కగా మెల్ట్ అవ్వాలి, మంచి వాసన వస్తుంది అనమాట నెయ్యి. ఓకే, గీ కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యి దీంట్లో వేసుకుందాం. కొంచెం హోల్ గరం మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు, బట్ ఘాటును బట్టి ఇందాక నేను చెప్పినట్టు కాస్త సాజీరా వేసుకుందాం ఈ నేతిలో. సాజీరా మంచి ఫ్లేవర్ ఇస్తుంది రైస్కి. రైస్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు మనం ఇంట్లో కూడా కొంచెం సాజీరా వేసాను అనుకోండి, అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట రైస్కి. సో దీంట్లో వేసుకుందాం ఇంకా కాజు, జీడిపప్పు కొంచెం ఫ్రై చేయాలి. రైస్తో ఎన్ని చేయొచ్చు కదా, పులిహోర చేయొచ్చు, పులావ్ చేయొచ్చు, బిర్యానీ చేయొచ్చు, అన్నం చేయొచ్చు, పోపన్నం చేయొచ్చు, ఇలా రకరకాలు చేయొచ్చు. దీంట్లో ముందుగా వేసుకుందాము క్యాబేజ్, ఎందుకంటే క్యాబేజ్ కొంచెం వాసన వస్తుంటుంది, ఆ స్మెల్ క్యాబేజ్ వాసన కాబట్టి అది పోవడానికి. ఒక 3/4 కప్పు సన్నగా తరిగిన ముక్కలు. ఇది కాస్త వేగనివ్వాలి. వండేటట్టు వండితే క్యాబేజ్ కొబ్బరి కూర ఎంత బాగుంటుందో తెలుసా. చాలా ఉంటాయి క్యాబేజ్తో కూడా మనం చేసేవి, కానీ కరెక్ట్గా వండాలి. చాలా మందికి క్యాలీఫ్లవర్ కూడా ఇష్టం ఉండదు, కానీ క్యాలీఫ్లవర్ని కూడా కరెక్ట్గా వండితే అది కూడా ఎంత టేస్టీగా ఉంటుందంటే. సో ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా పడితే చాలండి, కూరకి ఆటోమేటిక్గా రుచి వచ్చేస్తుంది. దీంట్లో నేను వేస్తున్నాను పచ్చి బఠానీ ఒక 1/2 కప్, అలాగే క్యారెట్ పైన పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఈ క్యారెట్ ముక్కలు కలర్ఫుల్గా ఉంది కదా, మనకి జెండా కలర్ వచ్చేసింది ఇక్కడ, వైట్, ఆరెంజ్, గ్రీన్. ఇది కూడా కొంచెం నేతిలో ఇలా వేస్తే సరిపోతుంది దీన్ని. అండ్ ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా,
ఈ మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాను వేసేసుకుందాం. కొబ్బరి, హోల్ గరం మసాలా దినుసులు వేసి చక్కగా పేస్ట్ చేసాం. దీంట్లోనే కారం ఇవన్నీ వేసాం కాబట్టి ధనియాల పొడి ఇంకా మనం వేయాల్సిన పని లేదు. చక్కగా కలిసిపోతుందని మనం మిక్సీ పట్టేసాం విడివిడిగా వేయకుండా. మనం అనుకుంటాం ఏం పెద్ద ఫరక్ పడుతుంది, పెద్ద వేరుగా ఏమనిపిస్తుంది, విడివిడిగా కూడా వేయొచ్చు కదా వాటిని అని. కానీ అలా కాదు తెలుసా, చాలా వరకు మనము మిక్సీ పట్టి వేస్తే అదొక రుచి మారుతుంది. అవే వేస్తాం కానీ మిక్సీ పట్టి వేయడం వల్ల కొబ్బరి అది రుచి మారిపోతూ ఉంటుంది. కావాలంటే ఇంట్లో ట్రై చేయండి. మసాలా కూడా కొంచెం ఫ్రై అయింది. ముందుగానే నానబెట్టిన బియ్యం, 1 గంట ముందు నానబెట్టిన బియ్యం, సో మామూలు బియ్యమే, ఇది 1 కప్. దాన్ని కలిపే ముందే నేను వేసేసుకుంటున్నాను సరిపడా ఉప్పు. ఎక్కువ కలిపితే బియ్యం విరిగిపోతాయి కాబట్టి ఉప్పు కూడా వేసేసుకొని ఒక్కసారిగా కలుపుకోవచ్చు. ఎంత కలర్ఫుల్గా ఉంది. ఉడకక ముందే తినాలనిపిస్తుంది కానీ ఉడకాలి తప్పదు. సో ఉప్పు కూడా వేసేసాం కదా దీంట్లో. నేను కొంచెం ఎక్కువ ఉప్పు వేసాను, నీళ్లు పోసిన తర్వాత వేయాల్సిన పని లేదు అని. సో దీంట్లో వేసుకుందాం. 1 కప్పు బియ్యం వేసాను కాబట్టి 1:2 వాటర్. కొంచెం 2కి కొంచెం తక్కువ. ఓకే, అన్ని సరిపడా ఉండుంటాయి ఎందుకంటే ఆ కలర్ చెప్తుంది అండ్ ఆ స్మెల్ కూడా. సో పర్ఫెక్ట్. దీన్ని ఇంకేం చేద్దామంటే మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాం. ఓకే, చూద్దాం ఈ క్యాబేజ్ కొబ్బరి పులావ్ని. ఫైన్. సో అయిపోయింది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేడి వేడిగా ఉంది కదా. ఓకే, గుమగుమలాడే కలర్ఫుల్, టెంప్టింగ్, అట్రాక్టివ్ క్యాబేజ్ కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. పర్ఫెక్ట్ స్మెల్, పర్ఫెక్ట్ స్పైసెస్ అండ్ పర్ఫెక్ట్ టేస్ట్. ఎవ్రీథింగ్ లైక్ అన్ని పర్ఫెక్ట్ అన్నమాట. గుమగుమలు కూడా అండి. సో మరి మీరు కూడా ఈ క్యాబేజ్ కొబ్బరి పులావ్ని ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారు కదా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. క్యాబేజ్ కొబ్బరి పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బియ్యం, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి బఠానీ, ఓల్ గరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, జీడిపప్పు, ధనియాల పొడి, నెయ్యి. క్యాబేజ్ కొబ్బరి పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఓల్ గరం మసాలా దినుసులు, కొబ్బరి తురుము, ధనియాల పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవగానే హోల్ గరం మసాలా దినుసులు, జీడిపప్పు వేసి వేయించాలి. అవి కాస్త వేగాక క్యాబేజ్, పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసి బాగా కలిపి శుభ్రపరిచి నానబెట్టిన 1 కప్పు బియ్యం, సరిపడా ఉప్పు వేసి వేయించాలి. కాస్త వేగాక 1.5 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ఇది బాగా ఉడికాక ఒక బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యాబేజ్ కొబ్బరి పులావ్ తినడానికి రెడీ. ఈ వారాన్ని యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi. ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. సో చూసారు కదా, ఈ రోజు వేడివేడిగా పులావ్ మీ అందరికి ఇచ్చేసాను కదా. అదేనండి, అంటే చేసి పెట్టాను కదండి. మీరు కూడా ఇంట్లో చేసుకోవాలి, అప్పుడే తెలుస్తుంది మీకు టేస్ట్. ఇక్కడైతే నేనే టేస్ట్ చేయగలను. మరి ఏదేమైనా ఇలాగే మీ అందరికీ నచ్చే వంటలతో, మీరు మెచ్చే వంటలతో మళ్ళీ మీ ఈ వారంలో కలిసేసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.